కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో సమగ్ర బీసీల కులగణన చేపడతామని హామీ ఇచ్చిందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చక్రహరి రామరాజు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వెంటనే సమగ్ర బీసీ కులగణన చేపట్టి బీసీల రిజర్వేషన్లను 42% పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్తో పాటు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే వెంటనే సమగ్ర బీసీల కులగణన చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు బీసీ కులగణన చేపట్టి బీసీల రిజర్వేషన్లను 42% పెంచాలని అన్నారు. బీసీ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వం బీసీల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కోశాధికారి నల్లా సోమమల్లయ్య, సీనియర్ ఉపాధ్యక్షుడు కేశబోయిన శంకర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు నకిరేకంటి కాశయ్య గౌడ్, పసుపులేటి సీతారాములు, కోటప్ప, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చొల్లేటి రమేష్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్, కార్యదర్శి ఆదినారాయణ, శంకర్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, చాగంటి రాములు, మహిళా బీసీ నాయకురాళ్లు అమరోజ గీత, బంటు కవిత, గంజి భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కలెక్టరేట్ ముట్టడి యొక్క ప్రధాన కారణం ఏమిటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కామారెడ్డిలో ఒక బీసీ డిక్లరేషన్ చేసింది. ఆ బీసీ డిక్లరేషన్లో ఏం చెప్పిందంటే బీసీల యొక్క సమగ్ర కులగణన చేపట్టి బీసీల యొక్క రిజర్వేషన్స్ని 42% పెంచుతామని హామీ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా వారి యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలు కూడా పెట్టినారు. మేము కులగణన చేసి బీసీల యొక్క రిజర్వేషన్స్ 42% పెంచుతామని. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ రిజర్వేషన్స్ 34% ఉన్నటువంటి రిజర్వేషన్స్ 18% పెంచి బీసీలకు చాలా అన్యాయం చేసినారు. మేము అనేక సార్లు కులగణన చేసి జనాభా దామాష ప్రకారం బీసీల రిజర్వేషన్లు పెంచాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇచ్చినటువంటి హామీని పక్కకు పెట్టి కులగణన చేయడానికి వెనుక ముందు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే వెంటనే బీసీల యొక్క కులగణను చేపట్టాలి. అదేవిధంగా మీరు అసెంబ్లీలో కూడా దీన్ని బిల్ అసెంబ్లీ కూడా మూవ్ చేసినారు. అదేవిధంగా దీనికి బడ్జెట్ కూడా కేటాయించారు. అయినా దీని మీద మీరు కులగణన చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. కాబట్టి వెంటనే బీసీల యొక్క సమగ్ర కులగణన చేపట్టి వారి యొక్క జనాభా లెక్కలను తేల్చి బీసీల రిజర్వేషన్స్ ను 42% పెంచాలని, అదేవిధంగా రిజర్వేషన్స్ పెంచిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ సంఘం పిలుపు మేరకు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పి బీసీల ప్రధాన డిమాండు. 42% నిర్వహించాలి, అది రిజర్వేషన్ ఇవ్వాలంటే బీసీ కులగణన తప్పనిసరి. అనేక సంవత్సరాల నుంచి బీసీ కులగణన చేపడతామని చెప్పి రేపు మాపు అని గత ప్రభుత్వాలు చెప్పి చేయలేదు. రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇంతవరకు 8 నెలలు అవుతుంది కానీ ఏ కమిటీ లేదు, దాని మీద ఎటువంటి ప్రస్తావన లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలి. ప్రమోషన్లలో ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వేషన్లు కేటాయించాలి. అదేవిధంగా చట్టసభలలో రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పి సందర్భాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ వెంటనే చేపట్టాలని ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ ధర్నా కార్యక్రమం మా బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికల ముందు
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని ఆ రోజు తీర్మానం బీసీలకు బీసీ జనగణన వెంటనే చేపడతామని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి 8 నెలలుగా వస్తుంది. ఇప్పటి కూడా మరి ప్రభుత్వం బీసీ గణన చేపట్టలేదు. ఇంకా వాళ్ళ ఆలోచనలే ఉన్నారు. మరి పట్టాలని ఉన్నారు. మరి బీసీలో ఉన్న కపటాభిప్రాయం వారికి తెలుస్తుంది. కనుక వెంటనే ఈ ప్రభుత్వం బీసీల జనగణన చేపట్టి స్థానిక సంస్థ ఎన్నికలు జరపాలని మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా నల్గొండ జిల్లా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అధికారంలోకి రాకముందు బీసీల మేము అధికారంలోకి రాగానే జనగణన చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిర్రో ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు అయినా కూడా ఈ 60% ఉన్న బీసీల కులగణన ఇంతవరకు కూడా జరపలేదు. 60% ఉన్న ఈ బీసీలకు ఎమ్మటే కులగణన చేయాలని ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అలాగే ఈ బీసీలు ఎప్పుడైతే మీరు అధికారంలోకి ఎట్లా వచ్చిరో ఏదైతే మాట ఇచ్చిరో ఆ మాట మీద ఉండి ఎమ్మటే కులగణన ఇవ్వాల. కుక్కలకు నక్కలకు ప్రతి పక్షులకు ఉన్నాయి కులగణన, కానీ ఈ బీసీలకు మటుకు ఇంతవరకు కులగణన ఏమన్నది లేదు. ఈ 60% ఉన్న బీసీలకు ఎమ్మటే కులగణన చేపట్టాలని ఇది బీసీ సంఘం తరఫున ధర్నా చేయడం జరిగింది.